కింగ్ నాగార్జున నటించినటువంటి విక్రమ్ సినిమా 1986 మే 23న రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున 36 సంవత్సరాలు అయింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే 76లో అన్నపూర్ణ స్టూడియోస్ స్టార్ట్ అయింది. మొట్టమొదటి సినిమా ఏంటంటే సెక్రటరీ, అదే ఆ స్టూడియోలో మొట్టమొదటి జరిపినటువంటి షూటింగ్. రామానాయుడు దానికి ప్రొడ్యూసర్. ఈ సినిమా విక్రమ్ తీసేటువంటి పరిస్థితులు ఒక ఐడెంటిటీ క్రైసిస్ మీద వచ్చింది, ఒక కష్టం వల్ల వచ్చింది, అలాగే ఒక స్టూడియో రన్ చేయవలసిన పరిస్థితి వల్ల వచ్చింది, ఒక కన్నీళ్ళ నుంచి వచ్చింది, ఒక బాధ నుంచి వచ్చింది. అదేంటో ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఆసక్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పినట్టు 1976లో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభమైనప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అప్పటికే ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. సినిమాలు 1976 నుంచి కనుక చూసుకుంటే ఆయన కెరీరు, ఎన్టీ రామారావు 1977 నుంచి చాలా మంచి ఎదుగుదల కనిపిస్తే అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు యావరేజ్గా మాత్రమే నిలిచాయి. కొంతకాలం పోయేటప్పటికీ ఈ స్టూడియో ఏదైతే ఉందో దీన్ని బ్యాంక్ లోన్స్ నుంచి తీసుకున్నారు. ఈ బ్యాంక్ లోన్స్ రీపే చేయవలసిన అవసరం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు ఒక తరహా క్యారెక్టర్స్ మాత్రమే చేయవలసిన పరిస్థితి కూడా వచ్చింది. అలాంటప్పుడు కొత్త హీరోలతో చేయాలి. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే, మురళీమోహన్ జయసుధా జంటగా దాసరి నారాయణరావు డైరెక్షన్లో కళ్యాణి అనేటువంటి ఒక సినిమా తీశారు. ఆ కళ్యాణి సినిమా బాగా ఆడింది. అయితే ఇక్కడి నుంచి వాళ్ళు కొత్త తరహా నటీనటులతో తీయవలసిన పరిస్థితి, అది లేకపోతే స్టూడియో రన్ అవ్వదు. ఇండస్ట్రీ అంతా కూడా మద్రాసులో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఫ్లైట్లో ఇక్కడ అకామిడేషన్ తీసుకొని స్టూడియోలో ఇక్కడ సినిమాలు చేసేవాళ్ళు కూడా తక్కువ మంది ఉండేవాళ్ళు. దాసరి నారాయణరావు అక్కడికి వెళ్ళాడు. చాలా సినిమాలు ఆ అన్నపూర్ణ స్టూడియోస్లోనే ప్రిఫర్ చేసేవాళ్ళు. ఒక పక్కన చూసుకుంటే సారథి స్టూడియోస్ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే, మరి కొత్త హీరోలతో కూడా చేద్దాం, అలాగే ఇంకో హీరోలు ఎవరైనా మంచివాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా తీద్దామని చెప్పి అక్కినేని వెంకట్ చెన్నై, ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. అంతకుముందు ఆయన అమెరికాలో ఉన్నారు, అమెరికాలో చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఈ స్టూడియో బాధ్యతను ఆయన తీసుకున్నారు. తీసుకొని చాలామంది నటీనటుల దగ్గరికి వెళ్ళారు, మీతో సినిమా తీస్తానని చెప్పి. కొంతమంది కథ బాగాలేదనేవాళ్ళు, కొంతమంది డేట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ చూసిన తర్వాత అక్కినేని వెంకట్లో ఒక నిరుత్సాహం కలిగింది. ఎందుకంటే ఒక మహానటుడు కుమారుడు అతను. అలాంటి వ్యక్తి ఒక సినిమా తీయడానికి పడిన కష్టాలు ఏంటో ఆయన చూశారు. సో కరెక్ట్గా ఇదే టైంలో అక్కినేని నాగార్జున ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. చేసి ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత అన్న పడే కష్టాలను ఆయన కూడా చూశాడు. ఎందుకంటే ఆయనతో పాటు ఈయన కూడా వెళ్ళాడు. పెడితే చాలామంది పెద్ద పెద్ద హీరోలే ఆ సినిమా చేయడానికి వెనక ముందు తడపడాయిస్తూ రెమ్యునరేషన్ దగ్గర ఎక్కువని తక్కువని ఇలాంటి బాధలన్నీ కూడా ఆయన కూడా చూశాడు. చూసిన తర్వాత ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్న నాగార్జున మనసులో ఒక నిర్ణయం వచ్చింది. అదేంటంటే నేను కూడా హీరో అవ్వాలని చెప్పి. ఈ విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావుకి చెప్పడంతో ఆయన మొట్టమొదటి నమ్మలేదు. ఎందుకంటే అక్కినేని నాగార్జునకి ఎప్పుడూ కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పటి నుంచో ఆయన సినిమాలు స్టూడియోకి వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, షూటింగ్లో ఆసక్తిగా తిలకించేవాళ్ళు. కానీ ఒక నటుడు చేద్దామని ఆలోచన అక్కినేని నాగేశ్వరరావుకి లేదు, అలాగే అక్కినేని నాగార్జున కూడా లేదు. ఎక్కడైతే తన అన్నయ్య అక్కినేని వెంకట్ ఈ సినిమా తీయడానికి పడే కష్టాలు చూసి, ఒక పక్క స్టూడియో నిర్వహణ కష్టం అవుతుందని తెలిసి, ఎలాగైనా సరే తను కూడా హీరో అవుతామని చెప్పి ఒక బర్నింగ్ డిజైర్ అతను మొదలవడంతో ఈ కోరికని తండ్రి ముందు వెలువచ్చితే అక్కినేని నాగేశ్వరరావు కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి. నా వారసుడు ఒకళ్ళు రావాలి అనుకున్న కోరిక కూడా ఆయన మనసులో ఆ రోజు చాలా ఆసక్తిగా అది జరిగిందనమాట. సరే ఇంకా సినిమా తీయాలి అందరూ కూడా డిసైడ్ అయ్యాడు. అయితే ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా తెలియదు. అక్కినేని నాగార్జున అమెరికాలో చదువుకుని వచ్చాడు, అంతకుముందు చెన్నైలో ఉన్నాడు, తర్వాత హైదరాబాద్లో ఉన్నాడు. తెలుగు గురించి ఆయనకి మంచి డైలాగ్ శిక్షణ అంతా కూడా ఇప్పించారు. హార్స్ రైడింగ్ అది వాటిలో శిక్షణ ఇప్పించారు. ముంబై పంపించారు. ముంబైలో కూడా కొన్ని మార్షల్ ఆర్ట్స్ లాగా ఆయన కూడా ఫైట్స్ అవి నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళు సినిమా తీద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఏ సినిమా తీయాలి? సినిమా మొట్టమొదటి సినిమా కాబట్టి ఒక ప్రూవెన్ సబ్జెక్టు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అంటే మిగతా భాషల్లో సక్సెస్ అయ్యి ఆ భాషల్లో కూడా బాగా విజయవంతమైనటువంటి సినిమా కనుక తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నారు. దానికి ప్రసిద్ధులు ఆ రోజు ఎవరంటే విక్టరీ మధుసూదన్ రావు. ఆయన చాలా సినిమాలు తీసినటువంటి వాటిల్లో 90% పైగా అన్ని కూడా రీమేక్ చిత్రాలే. ఆయన రీమేక్ చిత్రాలు తీసినా కూడా నేటివిటీ ఎలా ఉంటుందో ఆ నేటివిటీకి తగ్గట్టుగా ఆయన కథను మార్చుకుంటారు.
అదే అందులో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి వెట్రి మధుసూదన్ రావుని ఈ సినిమాకి డైరెక్టర్గా ఎంచుకున్నారు. వెట్రి మధుసూదన్ రావు అంటే ఆషామాషి వ్యక్తి కాదండి. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు ఇలాంటి అగ్రగణ్యులతో ఆయన చేశాడు. కోపం ఎక్కువ. ఒక చిన్న గ్యాప్ వచ్చినా లేకపోతే సరిగ్గా చేయకపోయినా కూడా సోమబాబుని అయితే 2-3 సార్లు కొట్టారు కూడా ఆయన. అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆయన ఖాతా చేసేవారు కాదు, అంత కోపం ఉండేది దానికి. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి డైరెక్టర్గా పెడితే అక్కినేని నాగార్జున తట్టుకోగలడా? అక్కినేని నాగార్జున ఆయన సీరియస్ ఎఫర్ట్స్లో ఉన్నప్పుడు అలా పెట్టగలడా అనే డౌట్ కూడా అక్కినేని నాగేశ్వరరావుకి వచ్చింది. కానీ వెట్రి మధుసూదన్లో అప్పటికి వయసు పెద్దవుతుంది, ఆయన కూడా పాత కోపం అంత లేదు. అందరినీ కూడా ఒక సమానంగా ఈక్వల్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే మనస్తత్వంతో కొంత అలవాటు పడింది. ఎందుకంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆయన రన్ చేసేవాళ్ళు. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కొత్త వాళ్ళతో ఆయన ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ దాంతో కొంత స్వతహాగా శాంత స్వభావం వచ్చింది. కాబట్టి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా కొంతమంది కొత్త యువకులు తీసుకున్నారు. అందులో నాగార్జునతో పాటు ఒక 5 కనపడతారు, మొత్తం 6 ఉంటారు అందులో, ఒక మెంబర్ గ్యాంగ్ లాగా. అందులో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళనే తీసుకున్నారు. ఆ విధంగా కొత్త వాళ్ళకి అన్నపూర్ణ స్టూడియోస్ అవకాశం ఇచ్చింది, ఇంక్లూడింగ్ అక్కినేని నాగార్జునతో కలిపి. ఇదే టైంలో ఈ హీరోయిన్ ఎవరు అని చెప్పి చర్చకు వచ్చింది. అంటే హీరోయిన్ ముందు ఎవరు తెలుసుకోవాలంటే సినిమా ఏంటని కూడా చర్చకు రావాలి కదా. అలాగే హిందీలో హీరో 1983 డిసెంబర్ 16న రిలీజ్ అయింది, మంచి విజయం సాధించింది. అలాగే మ్యూజికల్గా కూడా మంచి సూపర్ డూపర్ హిట్. సో ఈ సినిమాని తీయాలి, ఈ సినిమాకి నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకున్నారు. ఇక్కడ హీరోయిన్ అనేటువంటి సమస్య మళ్ళీ వెంటాడింది. మీనాక్షి శేషాద్రి హిందీలో జాకీ షరాఫ్ రఫ్ క్యారెక్టర్ చేశాడు. ఇక్కడ అక్కినేని నాగార్జున ఏమో చాలా స్మూత్గా కనిపించారంటే కాబట్టి అతనికి గడ్డం పెంచారు. అలాగే లుక్స్ బాగుండేలా చూసుకున్నారు. అలాగే సెంటిమెంట్ పరంగా మేకప్ మాధవరావు గారి చేత వేయించారు. మాధవరావు గారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర మేకప్ చీఫ్. ఈయన చేత ఎందుకు వేయించారంటే ర్యాక్కి ఆయనే ఫస్ట్ మేకప్ వేశారు, జయసుధకి ఫస్ట్ మేకప్ ఆయనే వేశారు, అలాగే మహేష్ బాబుకి ఫస్ట్ మేకప్ ఆయనే వేశారు, ఇలా నరేష్ కూడా ఆయనే ఫస్ట్ మేకప్ వేశారు. ఎవరు చేతుల్లో ఆయన మేకప్ వేశారో వాళ్ళంతా అగ్రగణ్య నటులు అయ్యారు. ఆ సెంటిమెంట్ ఉంటుంది ఇండస్ట్రీలో. అందుకని నాగార్జున వెళ్ళి ఆయన దగ్గర మేకప్ వేయించుకొని స్టిల్స్ తీయించుకొని ఓకే బాగుంది అని చెప్పి అనిపించుకొని అప్పుడు రంగప్రవేశం చేశారు. ఇంకా మీనాక్షి శేషాద్రిని హిందీలోంచి తీసుకుందాం అని చెప్పి అనుకున్నారు. కానీ అప్పటికే మీనాక్షి శేషాద్రి బాగా ఫేమస్ అయిపోయింది హిందీలో. ఆవిడ కనుక తీసుకుంటే ఇక్కడ నాగార్జున కొత్త హీరో, అలాగే ఇతని పక్కన మళ్ళీ ఓల్డ్ హీరోయిన్ లాగా అనిపిస్తుందా అని డౌట్పడి మీనాక్షి శేషాద్రిని పక్కన పెట్టారు. ఇక్కడ ప్రేక్షకులకు చెప్పవలసింది ఏంటంటే 1959లో నాగార్జున బర్త్డే. నాగార్జున అప్పటికి 27 సంవత్సరాలు. చాలామంది ఏమనుకున్నారంటే అతని వయసు అప్పటికి 21, 22 అనుకున్నారు, కానీ 27 సంవత్సరాలు. ఓ పక్కన జయప్రద, జయసుధ వీళ్ళందరూ ఇండస్ట్రీలోకి వచ్చేసి 10 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికి చాలామంది అగ్రహీరోలతో చేశారు. అందులో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి చాలా సినిమాలు చేశారు. అలాగే శ్రీదేవి అప్పటికి హిందీలో టాప్ స్టార్. శ్రీదేవి కూడా అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి చాలా సినిమాలు చేశారు. ఒకనొక టైంలో శ్రీదేవి అనుకున్నారు, కానీ మళ్ళీ శ్రీదేవి అయితే సీనియర్గా కనిపిస్తుందని నాకు భావన వచ్చింది. అలాగే విజయశాంతిని తీసుకుందాం అనుకున్నారు. విజయశాంతికి 1985లో ప్రతిఘటన రిలీజ్ అయింది. అందులో ఆవిడకి చాలా మంచి పేరు వచ్చింది. ఆవిడ ఒక్కసారి ఒక ఫెరోషియస్ లేడీగా లేడీ అమితాబ్గా రూపాంతరం చెందుతోంది. అలాంటి వ్యక్తిని తీసుకొస్తే నాగార్జున కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి అక్కడ కూడా పక్కన పెట్టేశారు. సుహాసిని, సుమలత వీళ్ళు కూడా ఏంటంటే ఆ టైంలో మిగతా వాళ్ళతో బాగా బిజీగా ఉన్నారు. కొత్త ఫేస్ అయితే బాగుంటుంది అని ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే శోభన, ఈవిడ 1982లో భక్తధ్రువ మార్కండే అనే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. 1984లో హీరోయిన్ అయింది, తమిళంలో, మలయాళంలో, అలాగే తెలుగులో కూడా. 86 ఈ విక్రమ్ సినిమాకి హీరోయిన్ కింద శోభని సెలెక్ట్ చేసుకున్నారు. శోభన మంచి డాన్సర్, ఆహభావాలు బాగుంటాయి, కన్నులు బాగుంటాయి, ఎక్స్ప్రెషన్స్ బాగుంటుంది. నాగార్జున ఆ సినిమాలో సేఫ్గా ఉండాలంటే హీరోయిన్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించాలని చెప్పి శోభను ఎంచుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఆ రోజు జయసుధ లేకపోతే జయప్రద వాళ్ళ వయసుకి కన్నా పెద్దవాడు కూడా నాగార్జున, వాళ్ళు పెట్టినా కూడా బాగుండేది. కాకపోతే వాళ్ళు సీనియర్స్ అనుకుంటారన్న ఉద్దేశంతో పక్కన పెట్టారు. తర్వాత జయసుధతో హీరోయిన్గా కాకపోయినా ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఉన్న కిరాయిదాద సినిమా కూడా చేశారు ఆయన. సో ఇలాంటి తరుణంలో ఈ విక్రమ్ సినిమా సెట్స్ మీదకి వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్లో మ్యాక్సిమం షూటింగ్ అంతా చేసుకున్నారు.
ఈ సినిమా నేను చెప్పినట్టు మే 23, 1986న రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు అభిమానులంతా కూడా వెల్లువలాగా థియేటర్కి వచ్చారు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఉన్న అభిమానులు వాళ్ళ వారసుడు ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూసినటువంటి సంఘటన అది. అసలు వారసుడు రాడు అనుకునేటువంటి టైంలో అక్కినేని నాగార్జున ఎంటర్ అయ్యాడు. సినిమా చూసిన తర్వాత మొట్టమొదటి ప్రేక్షకుల్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ వచ్చింది, మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుందని చెప్పన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున నటన విషయానికి వస్తే కొన్ని పార్ట్స్లో అతని డైలాగ్ డెలివరీ బాగుంటుంది, కొన్ని పార్ట్స్కి వచ్చేటప్పటికి డైలాగ్ డెలివరీ పేలవంగా ఉందన్నటువంటి టాక్ వచ్చింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఆ రోజు ఉన్నటువంటి యూత్ అందరూ కూడా నాగార్జున ఒకసారైనా సరే సినిమా చూడాలని చెప్పి ఈ విక్రమ్ సినిమాకి వెళ్ళారు. విక్రమ్ సినిమాలో శోభన చాలా మంచి మార్కులు కొట్టేసింది. నిజంగా ఆ సినిమాని దాదాపుగా నిలబెట్టినటువంటి క్యారెక్టర్ ఎవరంటే శోభన. అలాగే అక్కినేని వెంకట కూడా ఒక సీన్లో కనిపిస్తారు. పాటలు నిజంగా చెప్పాలంటే హీరో సినిమాకి పాటలు చాలా హైలైట్. ఆ రోజు ఆల్ ఓవర్ ఇండియా ఈ సినిమా 1983లో రిలీజ్ అయితే 1984, 85 వరకు కూడా ప్రతి చోట కూడా ఈ సినిమా పాటలు వినిపిస్తూ ఉండేవి. ఎక్కడ పెళ్లి జరిగినా లేకపోతే ఎక్కడ శుభకార్యాలు జరిగినా అక్కడ హీరో పాటలు వేస్తుండేవాడు. అంత గొప్ప పాపులారిటీ వచ్చింది. అలాగే అప్పటికి ఏంటంటే ఈ సినిమా చెన్నైలో హీరో సినిమా గురించి చెప్తున్నానండి, హైదరాబాద్లో, విజయవాడలో, విశాఖపట్నంలో ఈ సినిమా చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పట్లాగా ఓటీటీ లేవు కదా. అలాగే దూరదర్శన్లో కూడా ఆ సినిమా అప్పటికి ఇంకా టెలికాస్ట్ కాలేదు. రైట్స్ కొనుక్కున్నప్పుడే వాళ్ళు ఏం చేశారంటే దూరదర్శన్లో టెలికాస్ట్ చేయకూడదని కూడా అనుకున్నారు. సో అప్పటికి కొంతమంది బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చూశారు. ఇప్పట్లాగే హిందీ సినిమాలు సౌత్లో అంత చూసేటువంటి సంస్కృతి లేదు. దాంతో ఏమైందంటే ఈ సినిమాకి ఒక విక్రమ్ దాదాగా, విక్కీ దాదాగా నాగార్జున కొంతవరకు పర్వాలేదని చెప్పి అనిపించుకున్నారు. అయితే ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు ఏం చేశారంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కథాపరంగా కానీ, టేకింగ్ పరంగా కానీ అతనికి ఒక మంచి సీనియర్ నటుడు కావాలి, సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో అక్కినేని నాగేశ్వరరావుకి ఒక హీరో మీద చాలా నమ్మకం. అతనే చంద్రమోహన్. చంద్రమోహన్ అంటే తన సినిమాలో ఎక్కువగా అవకాశాలు ఇచ్చేవారైనా. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ శ్రీరంగనేత్ర సినిమాలో కూడా చంద్రమోహన్కి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే అతని సరసన మళ్ళీ ధీటుగా ఉండేటువంటి వ్యక్తి శంకరాభరణం రాజలక్ష్మి కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అలాగే కైకాల సత్యనారాయణ ఇలాంటి మహారథులు కూడా ఆ సినిమాలో వాళ్ళు పక్క నుండి సేఫ్ గార్డ్గా ఉన్నారు. అలాగే నేను చెప్పాను కదా, ఫైట్స్ సన్నివేశాలు అక్కినేని నాగార్జున బాగా చేశాడని చెప్పి పేరు వచ్చింది. ఇక్కడ అభిమానులు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ అంతా కూడా ఒక ట్రాజడీ కింగ్గా వెళ్ళింది, లేకపోతే ఒక కుటుంబ కథా చిత్రాలకు వెళ్ళింది. అలాగా ఆయనకి ఏంటంటే ఒక యాక్షన్ హీరోగా ఎప్పుడు పేరు రాలా. కానీ ఆయన ఎప్పుడు కోరుకునేది ఏంటంటే అక్కినేని నాగార్జున ఒక యాక్షన్ హీరోగా ఉండాలి, అతను ఆ విధంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని కోరుకున్నారు. అందుకే ఈ హీరో సినిమాను కూడా ఎంచుకున్నారు. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినటువంటి విక్కీ దాదా ఆ తర్వాత ఆమె ప్రేమలో పడతారు. ఇది బేసికల్గా స్టోరీ. ఈ రఫ్ క్యారెక్టర్కి నాగార్జున కనుక పెడితే ఒక ముద్ర అనేది ఫస్ట్లోనే ట్రాజడీ అని కానీ లేకపోతే ఇలాగా వేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ కథను ఎంపిక చేసుకున్నారు. దానికి చాలా వరకు న్యాయం చేశారు. కాకపోతే ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాటలు బాగుంటాయి, కానీ అభిమానులకి మాత్రం అది కొంత రుచించలేదు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావుకి పాడినటువంటి స్టైల్ వేరు, అక్కినేని నాగార్జునకి పాడినటువంటి స్టైల్ వేరు. బాలసుబ్రహ్మణ్యం విజయవాడ వెళ్ళారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. కనకదుర్గ టెంపుల్కి పూజ చేయించుకున్న తర్వాత అక్కడ అక్కినేని నాగేశ్వర అభిమానులతో కూడా గుమ్మికూడి మా అక్కినేని నాగార్జునకి మీరు సరిగా పాడలేదు అని చెప్పి కొంత నిరసన వ్యక్తం చేశారు. కానీ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళకి నచ్చ చెప్పారు, ఆయన కొత్త హీరో, కొత్తగా వస్తున్నాడు, అందుకే నా మాడ్యులేషన్ మార్చాను, కానీ నెక్స్ట్ సినిమా నుంచి కూడా మీరు చూడండి అని చెప్పాను. ఆ తర్వాత కెప్టెన్ నాగార్జున, తర్వాత మీకు తెలిసిందే మజ్ను, ఇలాంటి సినిమాలు చాలా అద్భుతంగా ఆయన పాటలు పాడారు. ఏది ఏమైనా సరే ఇందులో ఒక జేస్తాస్ పాట కూడా ఉంటుంది. ఆ పాట కూడా నైపథ్య గానం కింద వస్తుంది. అక్కడ ఎక్స్ప్రెషన్స్ కూడా అక్కినేని నాగార్జున, శోభన చాలా బాగా చూపించారు. అలాగా అక్కినేని నాగార్జున కెరీర్లో విక్రమ్ సినిమా అనేది మొట్టమొదటి సినిమా. ఈ మొట్టమొదటి సినిమా ఒక విధంగా అతనికి విజయకేతనమే ఎగరేసింది. కొన్ని మైనస్ పాయింట్ పడినా కూడా అతను అన్ని సన్నివేశాలుగా బాగున్నాడు అనే ఒక ప్రొజెక్షన్ అయితే వెళ్ళింది.
చాలామంది నిర్మాతలు ఈ విక్రమ్ సినిమా చూసిన తర్వాత సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. అందులో వివి రాజేంద్ర ప్రసాద్, కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆ తర్వాత వచ్చాయి. ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ అయ్యి మీకు 39 సంవత్సరాలు అయింది. 39 సంవత్సరాలు తన నట జీవితంలో ఎన్నో మైలురాళ్ళను చూశారు మరి కింగ్ నాగార్జున. ఇంకా ఆయన దూసుకుపోతున్నారు. ఎప్పటికీ కూడా అన్నపూర్ణ స్టూడియో విజయకేతనం ఎగరవేయడానికి, ఆ రోజు యూత్లో ఒక స్థానం సంపాదించుకోవడానికి ఈ విక్రమ్ సినిమా చేయూతనిచ్చింది. అలాగే ఈ సినిమాకి డైరెక్ట్ చేసినటువంటి మరి విక్టరీ మధుసూదన్ గారు కూడా చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈయన ప్రత్యేకత ఏంటంటే ఒక నాగార్జున హీరోగా నిలబెట్టిన ఒక మొట్టమొదటి దర్శకుడే కాకుండా ఈవెన్ సూపర్ స్టార్ కృష్ణ తమిళ రమేష్ బాబుతో కూడా సామ్రాట్ అనేటువంటి సినిమా ఈయనే డైరెక్ట్ చేశారు. అలాగే జగపతి బాబు చేసినటువంటి సింహ స్వప్న సినిమా కూడా ఈయనే డైరెక్షన్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే రమేష్ బాబు మరణించారనుకోండి, జగపతి బాబు కానీ నాగార్జున కానీ వీళ్ళందరూ సెటిల్ అవ్వడానికి ఆయన చేతి చలవని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పటికీ కూడా విక్రమ్ అనేటప్పటికీ నాగార్జున గుర్తుకొస్తారు. ఇది వైజాగ్లో సంగతి శరత్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కూడా అభిమానుల కోలాహలం నాకు బాగా తెలుసు. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఎప్పుడూ కూడా నాగార్జున నట జీవితంలో మర్చిపోయినటువంటి చిత్రం విక్రమ్. ఈ విక్రమ్ పేరు చెప్తేనే ఆనాటి అభిమానులందరికీ కూడా గత స్మృతులు గుర్తుకొస్తాయి. ఆ పాత మధురాల్ని మీకు మరొకసారి గుర్తు చేయడానికి ఈ ఎపిసోడ్ని మీ ముందు ఉంచుతున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎల్లవెల్లా అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.